రానున్న రోజుల్లో గల్లాబట్టి అడిగే రోజులు కూడా వస్తాయి. 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఏంటి 6 గ్యారంటీలు? ఒకటి, ఫస్ట్ గ్యారంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. 4th సిటీ AI సిటీ హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాల్లో RRR పేరిట తొందరలో బయట పెడతాం, సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం, మీరు చూడండి. రెండో గ్యారంటీ బాబు గారి కోసం బనకచెర్ల ప్రాజెక్టు గ్యారంటీ. మూడవది రాహుల్ గాంధీ కోసం నెల బస్తాలు మూటలు నోట్ల కట్టలు గ్యారంటీ. 4వది బావమరిది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట, ఇంకోటి ఇచ్చాడంట, అది కూడా రేపు ఎల్లుండి బయట పెడతాం. 5వది గ్యారంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు, నిర్బంధాలు, అణచివేతలు. 6వ గ్యారంటీ నెలకొకసారి ఢిల్లీ గ్యారంటీ, నెలకొకసారి కాకపోతే 4 సార్లు ఢిల్లీ గ్యారంటీ, అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ. ఇది తప్ప నువ్వు ఈ 6 గ్యారంటీలు తప్ప నువ్వు అసలు చెప్పిన 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. నీవు ఫామ్ హౌస్ అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఫామ్ హౌస్ కాదు, కేసీఆర్ కాదు. నువ్వు ఏ ఫార్మర్ హౌస్కి పోయినా నీ బతికేందో చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో ఏ ఫార్మర్ హౌస్కి పోతావో పో, కొండారెడ్డిపల్లిలోనా, కొడంగల్లోనా, ఖమ్మంలోనా, యాడికి వస్తావో రా, ఫార్మర్సే చెప్తారు నీ బతికేందో నీ లెక్కేందో. అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ 100% చెప్తా ఉన్నా నేను, నువ్వు ఏ సవాలు ఎప్పుడు ఎక్కడ వేసినా స్వీకరించేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు అసెంబ్లీలో మైకులు కట్ చేసి స్పీకర్ గారిని కనుసైగలతో నియంత్రించి బతికిపోతా అక్కడేదో 4 డైలాగులు కొట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి మళ్ళీ ఇట్లే డ్రగ్స్, కాళేశ్వరం, ట్యాపింగ్, టూపింగు అని చెప్పి తప్పించుకుంటా అంటే ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. టైం గడుస్తూ ఉంది, 20 నెలలు అయిపోయింది. ప్రజలు చూస్తూ ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు. తప్పకుండా అన్నిటికీ తిరుగులేని సమాధానం చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను ఎట్లా మోసం చేస్తున్నావో బీసీలు కూడా చూస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ల పేరిట నీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని కూడా బీసీలు అర్థం చేసుకున్నారు. బీసీ డిక్లరేషన్లో చాలా చెప్పావు. 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నావు, సంవత్సరానికి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నావు. మరి 2 బడ్జెట్లు పెట్టావు. 2 బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటివరకు పెట్టింది 20,000 కాదు, ఖర్చు పెట్టింది 10,000 కూడా కాదు. ఎక్కడ పోయింది 1,00,000 కోట్ల బడ్జెట్? అట్లాగే నువ్వే కదా చెప్పింది బీసీ సబ్ ప్లాన్ ఇస్తా అన్నావు. ఎక్కడ పోయింది బీసీ సబ్ ప్లాన్? 42% కేవలం రాజకీయ రిజర్వేషన్లే కాదు, ప్రభుత్వ వర్కుల్లో 42% ఇస్తానన్నావు, కాంట్రాక్టులో 42% ఇస్తానన్నావు. ఒక్క కాడ నన్ను ఇచ్చినావా? కనీసం నీ కొడంగల్లో ఇచ్చినావా? చూపెడతావా? మరి నీ చేతిలో ఉన్నదేమో ఇవ్వవు. నీ చేతుల్లో ఉన్న కొన్ని మంత్రివర్గంలో 42% మంత్రులు ఉన్నారా బీసీలు? మరి నీ చేతుల్లో ఉన్నది ఇవ్వవు, నీ చేతుల్లో ఉన్న బడ్జెట్లో రూపాయి పెట్టవు, నీ చేతుల్లో 42% కాంట్రాక్ట్లో ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు, నీ చేతుల్లో 42% మంత్రులు ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు, నీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ పెట్టే అధికారం ఉంటే అది చెయ్యవు. నీ చేతుల్లోనే ఇన్ని పెట్టుకొని చేయకుండా కేంద్రం చేతుల్లో ఉన్న రిజర్వేషన్లు నేను చేస్తున్నా అని చెప్పి నువ్వు నమ్మించి ఒక కాగితం ఇస్తే నమ్మడానికి బలహీన వర్గాల సోదరులు ఇవాళ చైతన్యం నేను లేరువారు అనుకుంటా ఉన్నావా? అందరికీ అన్నీ అర్థమైనాయి. పెద్దలు నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు చెప్పారు, హైకోర్టు జడ్జిగా పనిచేసిన పెద్ద ఆయన, ఇది చెల్లదు అని స్పష్టంగా చెప్తున్నారు. మరి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్నది. అందుకే నేను అనేది రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. నువ్వు బనకచెర్ల పేరిట బాబు గారికి ఏదైతే గురుదక్షిణ చెల్లించుకుంటున్నావో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తెలంగాణ హక్కు తేలాలి. బాబు గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మిగులు జలాల్లో వాడుకుంటే ఇబ్బంది ఏంటి అంటున్నారు. వాస్తవం ఏంటి? నా దగ్గర మొత్తం వివరాలున్నాయి, మళ్ళీ ఒకరోజు మాట్లాడతాను. ఎందుకంటే ఇవాళ ఆయన తిట్లకు నేను కౌంటర్ తిట్లు తిట్టాల్సి వస్తుంది. నాకు ఇష్టం ఉన్న తిట్లు తిట్టడం కానీ నాకు కూడా తప్పట్లేదు అప్పుడప్పుడు ఇట్లాంటి. ఇవాళ బనకచెర్ల విషయంలో మా పార్టీ విధానం ఒకటే, తెలంగాణ హక్కు నికర జలాల్లో మొదటి నుంచి 1486 టీఎంసీల నికర జలాల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 968 టీఎంసీలు తెలంగాణ వాటా అని నిర్దిష్టంగా మేము గోదావరి అవార్డు ప్రకారం, గోదావరి నది మీద వేసిన ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం మేము స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి కేంద్రానికి చెప్పాం. అట్లాగే మిగులు జలాలు ఏవైతే 3000 టీఎంసీలు ఉన్నాయో అదే దామాషా ప్రకారం మాకు 1950 టీఎంసీల నీళ్లు మిగులు జలాల్లో కూడా మాకు రావాలి తెలంగాణకి. అది ముందు కేంద్రంతో ఒప్పించండి మీరు. బాబు గారి చేతుల్లో ఇవాళ కేంద్రం ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక ముందుకొచ్చి మిగులు జలాల్లో తెలంగాణ వాటా 1950 టీఎంసీలు అని స్పష్టంగా అధికారికంగా సాధికారంగా ప్రకటించి నికర జలాల్లో కూడా 968 టీఎంసీలు గోదావరిలో
తెలంగాణకు ఉన్నాయని చెప్పి ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గతంలో ఏవైతే అభ్యంతరం చెప్తూ ఉత్తరాలు రాసిందో సీతారామ ప్రాజెక్టు మీద, సీతమ్మ సాగర్ మీద, అట్లాగే సమ్మక్క బ్యారాజ్ మీద, అట్లాగే కాళేశ్వరం మీద అవన్నీ ఉపసంహరించుకుంటే అప్పుడు తెలంగాణకి న్యాయం జరుగుతుంది తప్ప ఈ రకంగా